హాయ్ మిత్రో, ఇంతకీ మీకు ఆ 3 వీడియోలలో ఏ వీడియో బాగా నచ్చింది? ఇంతకీ ఏం వీడియోలు రా బాబు అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. లేటెస్ట్ గా మన టాలీవుడ్ బడా హీరోల నుంచి రిలీజ్ అయిన కంటెంట్స్ ఏంటంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారి వార్ 2, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమాల నుండి కంటెంట్స్ అయితే బయటికి అయితే వచ్చాయి. అయితే ఈ 3 సినిమాలలో యునానిమస్ రెస్పాన్స్ వచ్చిన టీజర్ కట్ ఏది? అదేంటో మీరు కామెంట్ చేయండి. కానీ నా వరకు మాట్లాడుకుంటే యునానిమస్ రెస్పాన్స్ వచ్చిన వీడియో కట్ ఏంటంటే, అది ఖచ్చితంగా పెద్ది ఫస్ట్ షాటే అని నేనైతే చెప్తాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, పెద్ది ఫస్ట్ షాట్ లో ఒక్క విఎఫ్ఎక్స్ కట్ కూడా లేదు. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రియలిస్టిక్ గా అయితే కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఆ గ్లింప్స్ లో ఉన్న క్రికెట్ షాట్ ఏదైతే ఉందో అది పెద్ది షాట్ గా పేరైతే పొంది యునానిమస్ గా ట్రెండ్ అయితే అయింది. ఆ సినిమా టీం వాళ్ళు దేన్నైతే టార్గెట్ పెట్టుకుని పీక్ క్రికెట్ సీజన్ అయిన ఐపీఎల్ సీజన్ లో రిలీజ్ చేశారో ఆ టార్గెట్ అయితే ఖచ్చితంగా పెద్ది గ్లింప్స్ అయితే రీచ్ అయింది. ఐపీఎల్ టైంలో ఆ షాట్ ఏదైతే ఉందో అది మామూలు ట్రెండ్ అవ్వలేదు. ఇంకా ఆ గ్లింప్స్ లో రామ్ చరణ్ గారి లుక్స్, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నిజంగా ఆ గ్లింప్స్ కి అయితే చాలా ప్లస్ అయితే అయ్యాయి. ఈ విధంగా ఈ 3 టీజర్ కట్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో పెద్ది గ్లింప్స్ అయితే ఉంటది. ఇంకా నెంబర్ 2 ఏంటంటే, రీసెంట్ గా రిలీజ్ అయిన మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్ టీజర్ అనమాట. ఆ టీజర్ కట్ అంతలా హిట్ అవడానికి కారణం ఏంటంటే, మెయిన్ గా మన ప్రభాస్ గారి లుక్స్. నిజంగా వింటేజ్ ప్రభాస్ గారిని అయితే ఆ టీజర్ కట్ లో మారుతి గారు అయితే చూపించారు. ఇంకా ఆ టీజర్ లో ఆ బ్యాక్ డ్రాప్, ఆ హర్రర్ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అదైతే నిజంగా ఆ సినిమాకి అయితే చాలా ప్లస్ అవ్వబోతుంది. ఎందుకంటే మన టాలీవుడ్ లో ప్రభాస్ గారు లాంటి పెద్ద హీరోలు హర్రర్ సినిమాని చేసి చాలా సంవత్సరాలు అయితే అయింది. నాకైతే గుర్తు కూడా లేదు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో. నాకు తెలిసి మధ్యలో వెంకటేష్ గారి నాగవల్లి, అలాగే కింగ్ నాగార్జున గారి రాజు గారి గది 2 మినహాయిస్తే ఈ తరం హీరోలు ఎవరో కూడా హర్రర్ సినిమాలో అయితే నటించలేదు. కానీ ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ఒక హర్రర్ సినిమాలో నటించడం ఏదైతే ఉందో అదైతే ఈ టీజర్ కి చాలా ప్లస్ అయింది. ఖచ్చితంగా రజనీకాంత్ గారి కెరియర్ లో చంద్రముఖి సినిమా ఎలా అయితే నిలిచిపోయిందో, ప్రభాస్ గారి కెరియర్ లో రాజాసాబ్ సినిమా కూడా అలాగే నిలిచిపోవాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. అయితే ఈ టీజర్ కట్ ని నెంబర్ 2 ప్లేస్ లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా రాజాసాబ్ సినిమా టీజర్ కట్ తర్వాత 3rd ప్లేస్ లో ఉన్నది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వార్ 2. అదేంటి వార్ 2 టీజర్ కట్ ని 3rd ప్లేస్ లో ఎందుకు పెట్టావు అని మీకు డౌట్ అయితే రావచ్చు. దానికి ఆన్సరే ఆ టీజర్ కట్ అనమాట. యాక్చువల్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు వార్ 2 టీజర్ అయితే రిలీజ్ అయింది. కానీ వాళ్ళు ఆ టీజర్ కట్ లో ఎన్టీఆర్ గారి ఎలివేషన్ కట్సే కాకుండా అటు రితిక్ రోషన్ గారి ఎలివేషన్ కట్స్ కూడా వాళ్ళైతే యాడ్ చేశారు. ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి RRR సినిమాకి ఎలా అయితే రాజమౌళి గారు సపరేట్ టీజర్ కట్స్ రిలీజ్ చేశారో అదే విధంగా ఈ టీజర్ కట్ కూడా ఉంటుందని నేనైతే అనుకున్నా. కానీ ఒక నార్మల్ టీజర్ కట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇంకా అది కాకుండా ఈ టీజర్ కట్ లో టూ మెనీ విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా క్లియర్ గా కొన్ని షాట్స్ అయితే గ్రీన్ మ్యాట్ మీద చేశారని అయితే మనకైతే తెలిసిపోద్ది. ఇంకా ఈ టీజర్ కట్ కి యూట్యూబ్ లో కూడా యునానిమస్ రెస్పాన్స్ అయితే రాలేదు. 24 అవర్స్ లో అనుకున్న దానికంటే చాలా తక్కువ వ్యూస్ ఈ టీజర్ కట్ కి అయితే వచ్చాయి. కాబట్టి వార్ 2 టీజర్ 3rd ప్లేస్ లో అయితే ఉంది. ఇదన్నమాట మ్యాటర్. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. మరి ఈ ఆర్డర్ పై మీరేమనుకుంటున్నారు, అలాగే మీ టాప్ 3 ఏంటో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. సరే, మరి క్లాస్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.